దీన్ని మతం కోణంలో చూడడం కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే. ఎవరు కాదంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? 4000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఎందుకు లేరు? దానికి ఆన్సర్ చెప్పండి మొదలు. ఇప్పుడు 4000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఉండరా? 4 జవాన్లే ఉంటే పహల్గాం దాడి జరిగేదా? వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు కదా, ఒక్కడినైనా చంపేవాళ్ళం కదా, ఇద్దరిని చంపేవాళ్ళం కదా, చాలామంది పర్యాటకులు కాపాడుకునే వాళ్ళం కదా. అసలు మొదలు 4 జవాన్లు ఉన్నారు, తర్వాత తీవ్రవాదులు రారు కదా, మరి ఎందుకు లేరు? ఈజ్ ఇట్ నాట్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్? అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అంగీకరించింది. ఏ తప్పు ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు. సెక్యూరిటీ ల్యాబ్ జరిగింది అని గవర్నమెంట్ అగ్రీడ్, అమిత్ షా అగ్రీడ్. ఇది బయటికి మీడియాలో వచ్చింది. ఇప్పటివరకు ఏ మోడీ ప్రభుత్వంలో ఏ ప్రతినిధి అయినా అఖిలపక్షంలో మేము అలా అనలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారా? మీడియాలో పతాక శీర్షికలు వచ్చింది, పేజ్ 1లో కూడా వచ్చింది, మనం కూడా మాట్లాడుకున్నాం. అఖిలపక్షంలో కేంద్రం అంగీకరించింది భద్రతా లోపమని. నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే ఆనెస్ట్గా ఒప్పుకుంటే ఇక ముందు జరగవు తప్పులు. అందువల్ల నేను భద్రతా లోపం అని అంగీకరించిందని తప్పు పట్టడం లేదు. దట్ ఇస్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ పొరపాటు జరిగిందో అంగీకరిస్తే దాన్ని సరి చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ రీతి అంగీకరించారు, బట్ కారణం ఏదైనా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ఉదాహరణకు ఆ పర్యాటకుల్లో 4000 ఒక్క కేంద్ర మంత్రి ఉంటే, కేంద్ర మంత్రి కుటుంబంతో వచ్చి భద్రత ఉండేదా కలేదా? నాకు చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. 4000 మంది పర్యాటకుల్లో ఓ నంబియారు, ఓ మధుసూదన్లు కాక, ఒక కుటుంబాలకు కాక, ఒక కేంద్ర మంత్రి కుటుంబం ఉండుంటే మీరు ఎంత భద్రత పెట్టేవారు? అంటే విఐపీల భద్రతకు అంత ప్రాధాన్యత ఇస్తారు, పర్యాటకుల భద్రతకు ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదెవరి లోపము? దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడు? సెక్యులరిజం సూడో సెక్యులరిజం కాదా? మరి ఏ సెక్యులరిస్ట్లా సూడో సెక్యులరిస్ట్లా ఈ తప్పు చేసింది? 26 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా. ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు అడిగినప్పుడే ఎయిర్ లిఫ్ట్కు హెలికాప్టర్లు సమకూర్చి ఉంటే కేంద్ర హోంశాఖ పుల్వామా ఘటన జరిగి ఉండేది కాదు కదా. మనకు తెలియదు పాకిస్తాన్ అనేది ఒక పనికిమాలిన దేశం, ఓ దివాలాకోర్ దేశం, దానికి వేరే పని లేదు. మన దేశంలో హింసను ప్రేరేపించింది తప్ప మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటున్నా.